నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే మేము టైఅప్ అయింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో. సో ఇంటర్నేషనల్ ఫాక్స్ స్టార్ స్టూడియో. ఆ వాళ్ళతోటి ఇంటర్నేషనల్ పైప్ లైను అది ఫాలో అయ్యేవాడిని. వాళ్ళు ఏంటంటే నువ్వు సినిమా తర్వాత ముందు సినిమా ఏం తీయబోతున్నావో చెప్పు, ఎలా తీయబోతున్నావో చెప్పు అని ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్ ఫాలో అయ్యాను. ఆ టైం లైన్లో నేను ఆ 4-5 ఏళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నాను. నా ఆఫీసులో మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను ఎవరికి కనబడి తిరిగి మాట్లాడేది తిరగలేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ చాలా విగ్రస్గా చేసాం. ఇది ప్లస్ అయింది సార్. సో తర్వాత కాకపోతే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫాక్స్ స్టార్ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ అందులో డిస్నీలో మెర్జ్ అయిపోయింది. సో ఆ మెర్జ్ అయిన ప్రాసెస్లో నా ప్రాజెక్ట్ ఓకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు అది రాణా నా మీద మా ఇద్దరి మీద అంత వైబుల్ కాదు. 300 కోట్ల బడ్జెట్ సార్ అది ఆ రోజుల్లో. సో 300 crores బడ్జెట్ వీళ్ళిద్దరి మీద అనేది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే బ్రహ్మాస్త్ర అప్పుడే రిలీజ్ అయింది. వాళ్ళకి బ్రహ్మాస్త్ర కూడా ట్రయాలజీ యాక్చువల్గా, అందుకు ఒకదాంతో ఆపేశారు. సో అందువల్ల వాళ్ళు టోటల్గా బ్యాక్అవుట్ అయిపోయారు. ఇంకా బ్యాక్అవుట్ అవడంతో బయటకు వచ్చేసాం. అంటే తర్వాత రాణా కూడా వేరే ఎదుగా దాన్ని ట్రై చేద్దామని చూశాడు, మరి అవ్వలేదు. నేను ట్రై చేశాను, అది అంత ఈజీ కాదు.